హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతకమణి వ్లాగ్స్కి వెల్కమ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ముందుగా ఎవరైనా నా వీడియో చూస్తే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేది చాలా అవసరం కాబట్టి చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ అయితే చెయ్యట్లేదు. మీరు కనుక లైక్ చేస్తే కొంతమందికి అయితే వెళ్తుంది వీడియో. నా వీడియోస్ ఇంతకు ముందు తీసినవి చాలా మంచి మంచి కంటెంట్స్ అండి. అవి చాలా బాగుంటాయి. ఎందుకంటే కష్టపడి వెళ్ళానమాట. కొన్ని అంటే మా ఊరు సైడ్ ఎలా ఉంటాయంటే కొన్ని సంతలు జరుగుతాయి. ఆ సంతల్లో ఏమేమి అమ్ముతారు, మా సైడు గిరిజనుల సంత ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కటైతే చాలా వీడియోస్ అయితే పెట్టాను. అంత మంచి వీడియోస్ కూడా ఎందుకో కానీ నాకు వ్యూస్ అయితే కొంచెమే వెళ్ళాయండి. అది ఏటో కానీ కొన్ని వీడియోస్ అంటే ఎవరినో ఉద్దేశించి కాదు, కొన్ని వీడియోస్ బాగోకపోయినా సరే వాళ్ళవి బాగా పాపులర్ అవుతాయి. నేను ఎంత మంచిగా కంటెంట్స్ తీసినా సరే ఎందుకో కొంతమంది వెళ్ళట్లేదండి. కొంతమంది వేటి నాది కూడా సేమ్ ప్రాబ్లం. మంచిగానే తీస్తాను, అన్నీ బాగానే ఉంటాయి, ఎక్కడ ఏమి అంటే బ్యాడ్గా ఏమి ఉండవు. కానీ ఎందుకు వెళ్ళవో అర్థం కావట్లేదు. దయచేసి మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ వీడియో వచ్చేసి మా వదిన అయితే ఉజ్జుడమ్మ తల్లికి మొక్కుకున్నారండి. ఇది పార్వతీపురంలో వ్లాగ్ అనమాట. మా అమ్మ అనమాట. ఆ తల్లికి ఎలా అంటే ప్రసాదము నైట్ అన్నం వండుతాం కదా, ఎవరు అన్నం వాడక ముందు అనమాట అన్నం తీసి గెంజి ఉల్లిపాయ వేసి నైట్ అంతా చల్లదన్నం పెట్టాలి. మార్నింగ్ లేగాన స్నానం చేసి పరమాన్నం వండేసి ఇగోండి ఇలాగ ఈ చల్లదన్నము ఉల్లిపాయ తెచ్చి వేయాలి. ఆల్రెడీ పక్కన ఎవరో పెట్టారు చూడండి ప్రసాదం. ఆ తల్లికి ఇలాగా ఇష్టము, ఉజ్జుడమ్మ తల్లి అనమాట. ఇక్కడ ఈ గుడి వచ్చి పార్వతీపురము వదిన వాళ్ళ ఇంటి పక్కనే ఉంది. బాగుంటుందిలేండి. మధ్యలో చెట్టు చుట్టుప్రక్కల తల్లిలు అనమాట. చెట్టు చుట్టూ ఒక్కొక్క తల్లి పేర్లన్నీ నాకు తెలియదు. ఈవిడ పేరే తెలుసు కాబట్టి ఉజ్జుడమ్మ తల్లి అని చెప్పాను. ఎందుకంటే స్పెషల్గా మా వదిన ఆ తల్లికి మొక్కారు కాబట్టి మరి కంపల్సరీగా వెళ్ళాల్సిందే కదా. మా వదిన అయితే మరి మామూలుగా అయితే తను మొక్కకూడదు. ఇప్పుడు పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఆ చీర అనమాట వదిన మొక్కుకున్నారు కదా, తల్లి దగ్గర అయితే పెట్టాము. పెట్టి ఒక 5 నిమిషాలు ఉండాక మొత్తం ఇంతలోకి అన్ని పూజలు అయితే చేసేసామండి. పూజ అయితే చక్కగా అయిపోయింది. ఇగోండి ఇవన్నీ అనమాట చుట్టూ ఉండే దేవతలు, అమ్మ తల్లిలు. ఆల్రెడీ ఇక్కడ ఎవరో చూసారా, పప్పు అన్నం, పరమాన్నం, కూర అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ స్పెషల్ అనమాట. ఏ తల్లికి మొక్కుకుంటే ఆ తల్లి దగ్గరకు వచ్చి ఇక్కడ పెడతారు. చెట్టు చుట్టూ ఉంటాయండి, భలేగా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక చిన్న కూర్మ తాబేలు ఉంది ఫ్రెండ్స్, బాగుంది. మా పిల్లలు అయితే చాలాసేపు దాంతో ఆడుకున్నారు. అది చూస్తే లోనికి తల దూర్చేస్తుంది, లేదంటే బయట మాత్రం ఆడుతుండేది. ఇగోండి ఆ కూర్మ తాబేలు మొత్తం పసుపు కుంకుమే కనిపిస్తుంది, ఇంకేం లేదు. మా మేనగోడలు ఒకటే గోల. మా చిన్న పాపకు కొట్టడం, గంట కొట్టమని ఏడడం, మా చిన్న పాపకు కొట్టడం, గంట కొట్టమని ఏడడం. చిన్నదై గొప్ప అల్లరండి మా మేనగోడలు. చూడండి ఎలా తోస్తుందో నా చిన్న కూతురికి. మళ్ళీ దానికి కొడుతుంది, దాని దగ్గరికే వెళ్తుంది. జస్సీ జస్సీ అని పిలుస్తుంది. మళ్ళా చూడండి ఎంత పెంక్ అయిపోయిందో. ఆ రోజైతే చక్కగా అయిపోయిందిలేండి మా పూజ. ఆ రోజే మేము కూడా బయలుదేరిపోయామన్నమాట. వెళ్ళే ముందు బాగా ఏడ్చేసింది మా మేనగోడలు. తను ఏడమేమో కానీ మా పిల్లలు నేను కూడా ఏడ్చామన్నమాట. నా ఒడిలో కూర్చుందా, అత్త గంట కొట్టించు అని ఒకటే గోల. పై గంట చూపిస్తుంది. నా పెద్ద కూతురు అన్నమాట, రా నీకు గంట కొట్టిస్తాననేసి ఎత్తుకుంది. తనకే అందదు, ఇంకా దీనికి ఎప్పుడు అది గంట కొట్టిస్తుంది. మేము అదే నవ్వుకున్నాం అనమాట. మా ఇంటికి బయలుదేరిపోయాము. మా మేనగోడలు అయితే వచ్చేస్తానని ఏడుస్తుంది. అది కూడా నానమ్మ వాళ్ళ అమ్మమ్మ చూసి వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. రా అమ్మకు బాయ్ చెప్పి నానమ్మ బాయ్ చెప్పేస్తుంది. అతను వచ్చేద్దట. బాయ్ చెప్పు నానికి.
చూడండి ఫ్రెండ్స్, ఏడుస్తుంది రావడానికి. బాయ్. వద్దులే ఈసారి. బాయ్ చెప్పి నానికి బాయ్ చెప్పి. బాయ్ చెప్పు. సూర్మని అడుగుతుంది.